నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. నేను మీ సాయి. ఈరోజు ప్రైమ్ 9 అనాలిసిస్ ఒక కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశ్లేషణలు ఏంటో చూద్దాం. ఒకసారి ప్రధాన హెడ్లైన్స్ ఏంటో కూడా చూద్దాం. రైట్, మొత్తంగా చూస్తే కనుక నిన్న ఖతర్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు అని చెప్పేసి ఈనాడు ప్రధానంగా ఇచ్చినటువంటి శీర్షికతో ఫస్ట్ ఆర్టికల్ వేసింది. సో 12 మంది భారతీయుల మృతి, మరో పాకిస్తానీ కూడా 66 మందికి కూడా గాయాలు. ఇక యుద్ధం ముగిసిందని చెప్పేసి మళ్ళీ పనులు ఆరంభించబోతే ఖతర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ అత్యంత కీలకమైనటువంటి రస్ లఫాన్ పారిశ్రామిక నగరంలో గ్యాస్ క్షేత్రంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి కూడా 13 మంది మృతి చెందగా వారిలో 12 మంది భారతీయులు అన్నట్టు కూడా నిర్ధారణ అనేది. ఇక మరణించిన మరొకరి పాకిస్తాన్ కూడా సంతతికి వ్యక్తిగా గుర్తించారు. పేలుడు తీవ్రతకు 66 మంది గాయపడ్డారు. వారిలో ఖతర్, భారత్, పాక్ సహా పలు దేశాల వారు ఉన్నారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ కూడా దోహాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. అది మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇలా జరిగింది. కానీ ఇది ఒక వార్త ఎంత దారుణం అంటే, నేను నిన్న చూశాను, వీడియోస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్ అయ్యాయి. ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా, అంటే హాస్పిటల్స్లలో కానివ్వండి, మాల్స్లలో కానివ్వండి, తదితర ఎక్కడైనా కొన్ని రద్దీ ఉన్నటువంటి ఏరియాలలో ఫైర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, వింటూ ఉంటాం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయని చూస్తూ ఉంటాం. బట్ ఎక్కడ అంటే ఇది ఎగ్జాక్ట్గా రాజధాని లఖనౌలోని కిక్కిరిసినటువంటి వాణిజ్య భవనంలో సోమవారం మధ్యాహ్నం ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా తరగతి గదిలో కూర్చొని ఇక యానిమేషన్ నేర్చుకుంటున్నటువంటి యువకులు కొందరైతే గేమింగ్ కేంద్రంలో ఆడుకోవడానికి వచ్చిన వారు మరికొందరు, అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులను క్లినిక్కి తీసుకొచ్చిన వారు ఇంకొందరు. అనూహ్యంగా అలుముకున్నటువంటి అగ్నికీలలో వీరు 15 మంది సజీవ దహనమయ్యారు. ఇక ఉత్తరప్రదేశ్ రాజధాని లఖనౌలోని కిక్కిరిసిన వాణిజ్య భవనంలో సోమవారం మధ్యాహ్నం ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అలీగంజ్ ప్రాంతంలోని ఈ భవనంలో యానిమేషన్ శిక్షణ కేంద్రం, వెబ్ క్లినిక్, అలాగే గేమింగ్ కేంద్రం వంటివి ఉన్నాయి. అగ్నికీలలో క్షణాల్లో చుట్టుముట్టడంతో భయభ్రాంతులైనటువంటి పలువురు ప్రాణభయంతో కిందికి దూకేశారు. ఎక్కువ మంది 2వ అంతస్తులో చిక్కుకున్నారు. అకస్మాత్తుగా మంటలు రావడంలో విద్యార్థులంతా కూడా భవనంపై నుండి దూకారు. ఇట్లా ఇగో ఇమేజ్ చూడరు ఒకసారి. ఇగో ఈ 2 అంతస్తులు మీకు దుంకితే ఈ ఇనుప చెవ్వలు ఉన్నాయి కదా, ఈ ఇనుప చెవ్వల మీద పడ్డారు. స్పాట్ అవుట్. ఏం చేయాలి అర్థం కాదు. దుంకుతారనే కాలు చేయి ఎరుగుతారనే బతాం, కానీ ఇట్లా మంటలు ఓడాపుతాడు, మంటలు తారలేరు కదా కథ. అందులో ఉత్తరప్రదేశ్ రాజధాని లఖనౌలో వాణిజ్య సముదాయంలో మంటలు చెలగడంతో భవనం మీద నుండి దూకుతున్నటువంటి వ్యక్తి వృత్తాంతంలో మస్తు మంది దుంకిరంట. ఒక 10 మంది దుంకిరంట. 10 మంది దుంకితే చేతులు కాలు ఎరిగినాయి. కానీ ఈయన ఏం చేసినట్టే ఈడికెళ్ళి దుంకేసరికి ఆ గాలికి రివర్స్ అయ్యి ఇక్కడ పడ్డాడు, కరెక్ట్ ఇనుపచ్చి వాళ్ళ మీద పడ్డాడు, స్పాటెడ్. అదొకటి. మళ్ళీ పెట్స్, పిల్లులు కానీ పెట్స్, కుక్కలు సంబంధించినటువంటి డాగీస్ వస్తూ ఉంటాయి కదా, ఆ షాప్స్ కూడా ఇక్కడ డ్రూట్స్ అని చెప్పేసి ఉంది చూడండి. ఇందులో కూడా అంటుకునేసరికి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళ పప్పీస్ అవన్నీ కూడా కాస్ట్లీ పప్పీస్, మళ్ళీ కాస్ట్లీ క్యాట్స్ అవన్నీ కూడా అవి కూడా దెబ్బతిని చాలా మటుకు కూడా చనిపోవడం జరిగింది. సో దీనిపైన కూడా అటు ఉత్తరప్రదేశ్ సర్కారు చాలా సీరియస్గా ఉంది. ఎందుకు, ఏమిటి, ఎలా జరిగిందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కమిటీని నియమించింది. ఖచ్చితంగా కూడా వారికి అండగా ఉంటాం, వీరిపైన కూడా కేసులు బుక్ చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనిపైన కూడా మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయల నష్టపరిహారం అంటే ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. రైట్. ఇంకో విషయం చూసుకుంటే కనుక ఆ నోటు ముక్క తేల్చనుంది. రైట్. కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్ హవాలా లెక్క. ఈడీ దర్యాప్తులో అనూహ్యంగా లభ్యమైనటువంటి ఫోటో. మద్యం రవాణా కుంభకోణంలో కీలక ఆధారం. నేడు ఈడీ ముందుకు మాజీ మంత్రి కారుమూరి. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కూడా ఈడీ దర్యాప్తులో యాదృచ్ఛికంగా దొరికినటువంటి ఓ హవాలా నంబర్ కీలకంగా మారింది. ఇక దీని ద్వారా అనేక లావాదేవీలు జరిగినట్టుగా, ఇంకా చాలామంది కూడా ఈ హవాలా నెట్వర్క్తో సంబంధం ఉన్నట్టుగా ఆరోపిస్తున్నారు. మద్యం రవాణా కేసులో నిందితులు ఇంట్లో జరిపినటువంటి సోదాల్లో లభించినటువంటి హవాలా ఆధారం ఇప్పుడు 195 కోట్ల కుంభకోణంగా లెక్కగట్టిన ఈ కేసుతో పాటుగా మరెన్నో కేసు చిక్కుముళ్ళు కూడా విప్పనున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపోల నుండి దుకాణాలకు మద్యం సరఫరా పెద్ద ఎత్తున అవినీతి చేసి దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీఎస్బీసీఎల్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవారెడ్డి వైకాపా హయాంలో మద్యం వ్యవహారంలో కీలకంగా పనిచేసినటువంటి రాజకేశరెడ్డిలతో పాటుగా రాష్ట్ర మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ను కూడా ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఇక ఈడీ అధికారులు నాగేశ్వరరావు, సునీల్ కుమార్ల ఇండ్లలో నిర్వహించినటువంటి సోదాల్లో ఈడీ అధికారులకు అనూహ్యంగా ఒక కీలక ఆధారం లభించింది. వారి ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్ను పరిశీలించినప్పుడు ఒక కరెన్సీ నోటు ముక్క ఫోటో కనిపించింది. కథ ఈ 195 కోట్ల కుంభకోణమే కీలకం. ఎన్ని అరాచకాలు అప్పట్లో మొత్తం అసలు ఇవ్వలకని నిన్నరా అమ్మా, ఒక్క ఛాన్స్ అమ్మా, ఒక్క ఛాన్స్ అమ్మా, ఒక్క ఛాన్స్ అమ్మా అన్నారు. కథ ఒక్క ఛాన్స్ మొత్తం అంతా కుంభకోణం చేసి పెట్టారు. తృణమూల్ చీఫ్గా మమతా తొలగింపు. జాతీయ వర్కింగ్ కమిటీ ఏర్పాటు. చైర్పర్సన్గా ఎమ్మెల్యే అనూప్ రాయ్, ప్రతిపక్ష నేతగా రితా భ్రతా వెల్లడి. సూపర్.
ఆపరేషన్ టైగర్ పూర్తి. సిందే శివసేనలో చేరినటువంటి 6 ఉద్ధవసేన ఎంపీలు. మా డబ్బుతోనే మమ్మల్ని దహనం చేయండి. ఏటీఎం కార్డు వివరాలు రాసి బలవన్మరణం. ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి తాను తాగినటువంటి తల్లి, ఉరివేసుకున్న తండ్రి. చిత్తూరు జిల్లాలో విషాదం. వేగం, సుస్థిరత, సేవ పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా ఇదే మా తారక మంత్రం. ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో మాట్లాడుతున్న మంత్రి లోకేష్. కేంద్రం ఆలోచనలకు తగ్గట్టుగా పరిగెడుతున్నటువంటి ప్రాధాన్యత రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్, అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డాలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు. చంద్రబాబుకు ఉన్నటువంటి గౌరవమే నన్ను రాజకీయాల్లోకి నడిపించింది. కరెక్ట్. మేధావ వలసలు ఆపడమే ప్రధాన సవాల్. మేం ప్రతీకార రాజకీయాలు చేస్తే జగన్ బయట ఉండేవారా? వాస్తవమే. 10 ఏళ్లలో 6వ ప్రధాని అవుట్. బ్రిటన్ పీఎం పదవికి కూడా స్మార్ట్ రాజీనామా. రేస్లో ఆండీ బార్నిహామ్ అలాగే క్విట్ స్మార్టర్ కూడా ఇద్దరు ఉన్నారు. సో ఇతను రాజీనామా చేశారు. ఇతను వచ్చే ఛాన్స్ వచ్చినట్టుగా తెలుసు. కానీ ఈ 10 ఏళ్లలో 6 ప్రధానులు మారమంటే నా మామూలు విషయం కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి లేబర్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి కూడా ఒక కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆ అధికారంలో తీసుకురావడానికి సంబంధించి కూడా ఆయన చాలా కష్టపడ్డారు స్మార్టర్. బట్ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అలాగే ప్రజల వ్యతిరేకత సందర్భంగా ఈయన రాజీనామా చేయడం జరిగింది. బసవతారకం ఆసుపత్రి పేదల నిజమైన గుండె ధైర్యం. అన్స్టాపబుల్గా ముందుకు తీసుకెళ్తున్న బాలకృష్ణ. అండ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు, హాజరైన వెంకయ్యనాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ ముగింపు కార్యక్రమాలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్నటువంటి చంద్రబాబు, బాలకృష్ణ, వెంకయ్యనాయుడు, దామోదర రాజనరసింహ, ఇటు అనుప్రియా పటేల్, అలాగే చిత్రంలో సత్యకుమార్, పెమ్మసాని చంద్రశేఖర్ మరియు డాక్టర్ రాఘవరావు, పోలవరపు బ్రాహ్మణి, శ్రీభరత్. ఫీజులు పైకి ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఏటేటా పెంపు. తల్లిదండ్రులకు భారంగా మారుతున్న పిల్లల చదువు. కొన్ని ప్రముఖ పాఠశాలల్లో డొనేషన్ల బాధలు. మరి చదువులు అనుకుంటారా, ఏం బిజినెస్లు అనుకుంటారు? ఏంది పురాణాలు చంపేస్తారా ఏంది? నాకు అర్థంగా పిల్లగాళ్ళు అయ్యవ్వకు నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే, ఏడాది మొత్తం సంపాదించిన పైసా ఈ స్కూల్కే పెట్టాల్సి వస్తుంది. చిన్నపిల్లగానికి నిజంగా ఎల్కేజీ పోయే స్టూడెంట్కి 70,000 రూపాయల ఫీజు అంటే అది ఏం పైసలా, లేకపోతే ఏదైనా చెట్లు పెట్టి సంపాదించిన చెట్ల ఆకులా? నాకు అర్థం కాదు. ఏంది అది? గంతఘోరంగా ఎన్ని గవర్నమెంట్లు మారినా ద బిగ్గెస్ట్ ఎకనామీ అండ్ బిగ్గెస్ట్ మంచి ఆదాయం ఉన్నటువంటి బిజినెస్ ఎంటర్ప్రీనర్ ఉన్నటువంటి ఏదైనా ఉంది అని అంటే మాత్రం అది ఎడ్యుకేషన్ సిస్టమే. ఏ సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమే. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఉన్నటువంటి మంచి రాబడి, మంచి లాభము, మంచి బిజినెస్ ఏది ఉండదు. డొనేషన్ అంటాడు, స్కూల్లో డొనేషన్ అంటాడు, ఫీజు అంటాడు, బుక్కులు వాడి దగ్గర తీసుకోవాలంటాడు, సపరేట్ బుక్కులు అంటాడు, మళ్ళీ వాడికి ఆర్ట్స్ అంటాడు, ఆర్ట్స్కి సంబంధించిన బుక్స్ తీసుకోవాలంటాడు, వాడికి స్పెషల్ స్కూల్ డ్రెస్ ఉంటుంది, మళ్ళీ వాడు ఏదో ఒక ఈవెంట్ చేస్తాడు, యానివర్సరీ అంటాడు, లేకపోతే ఆ డే అంటాడు, ఈ డే అంటాడు, మళ్ళీ నీకు ప్రాజెక్ట్ వర్క్ అంటాడు, ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి బయట కొనుక్కోవాలంటాడు. మళ్ళీ ఇంకో విషయం ఏంటి, స్పెషల్గా స్కూల్కి ఒకటి ఏంది, సాటర్డే నాడు ఒక డ్రెస్ ఉంటుంది, సాటర్డే అండ్ వెడ్నెస్డే స్పోర్ట్స్ డ్రెస్ ఒకటి. మళ్ళీ ఆ బట్టలు కూడా వాడి దగ్గర కొనుక్కోవాలి, వేరే దగ్గర అసలు దొరికాయి అంటాడు, బుక్కులు వాడి దగ్గర దొరకాలి, వాడి దగ్గర దొరికే బుక్కులు మరి ఏందో నాకు అర్థం కాదు. ఇట్లుంటాయి. కమ్సే ఏం తక్కువ లేదన్నా ఒక పిల్లగాడు అంటే సగటుకు ఒక 5వ తరగతి 6వ తరగతి పిల్లగాడికి ఏం తక్కువ లేదన్నా 1,00,000 నుండి 1,50,000 దాకా ఉంటుంది. ఇక ఈ అదనపు ఖర్చు ఉంటుంది కదా, ఈ బుక్కులు, డ్రెస్సులు, ఇవి అన్నీ, ఆ బ్యాగులు, షూజు, సాక్స్ అన్నీ అందులోనే కొనాలి. మళ్ళీ కమ్సే ఏం లేదన్నా 2 లాక్ అవుతుంది. ఏడాదికి 2 లాక్ పెడితే గరీబోడు ఎటు పోవాలి, ఏం కావాలి? పోనీ సర్కారు స్కూళ్ళలో పోయి చదువుదామా అంటే అన్ని సర్కారు స్కూళ్ళు అన్ని అట్లున్నాయంటే అట్లా కూడా లేవు. కొన్ని సర్కారు స్కూళ్ళలో మంచి చెప్తారు, కొన్ని సర్కారీ స్కూల్లో మంచి చెప్పకచ్చు. అట్లా నిజంగా ఈ పాటికి కలెక్టర్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులే సర్కారీ స్కూల్లో కోరు, ఎమ్మెల్యే కొడుకులే సర్కారీ స్కూల్లో కోరు. గట్లుండే తర్వాత ఏం చేస్తావు? ఇది సంగతిలో. నేను పేపర్ లీక్ అయిందని ఆత్మహత్య చేసుకోలేదు, కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి. మన ఇంటి బంగారం కర్నూలు జిల్లా జొన్నలగిరిలో ఉత్పత్తి, రేపు పరిశ్రమ ప్రారంభోత్సవం, అలాగే 2వ యూనిట్కి సంబంధించి కూడా భూమి పూజ చేయనున్నటువంటి సీఎం. తుగ్గాలి మండలం జొన్నగిరిలో జియో మైసూర్ పరిశ్రమ. రాష్ట్రంలో బంగారం సంబంధించి ఉత్పత్తికి తొలి అడుగు పడనుంది. కర్నూలు జిల్లా తుగ్గాలి మండలం జొన్నగిరిలోని గనుల నుండి కూడా బంగారం ఉత్పత్తి చేయాలన్న 2 దశాబ్దాల కాల సాకారమయ్యే తరుణం ఆసనమైంది. ఇక్కడ బంగారం ఉత్పత్తి చేస్తే కనుక ఆ ప్రక్రియ ప్రయోగాత్మకంగా ఇప్పటికే విజయవంతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం నాడు ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అనంతరం పూర్తి స్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుడతారు. ఇక జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో మరో 12 ఎకరాల్లో తవ్వకాలు
జరిపితే కనుక త్వరలో దీంతో పాటు అదే ప్రాంతంలో బంగారు ఖనిజాన్ని శుద్ధి చేసే ఈ రెండో యూనిట్కు కూడా ముఖ్యమంత్రి భూమి పూజ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీంతో ఆంధ్రప్రదేశ్ గనుల రంగ చరిత్రలో సరికొత్త శకం ప్రారంభం కాబోతుంది. రైట్, సాక్షికి వద్దాం. రైట్, స్మార్టర్ రాజీనామా, సొంత లేబర్ పార్టీ ఎంపీల నుండి కూడా తీవ్ర ఒత్తిడిపైన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. రైట్, ఉద్ధవ్ సేనలో చీలిక. ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన యూబీటీకి చెందినటువంటి 6 ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో చేరిపోయారు. రెబల్స్ చీఫ్గా అనూప్ రాయ్, టీఎంసీ తిరుగుబాటు వర్గ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమై తమ చైర్పర్సన్గా అనూప్ రాయ్ను ఎన్నుకున్నారు. లాభాల్లో ఉన్న సెన్సెక్స్ ఓకే. పోలవరంలో కట్టప్పలూటి, మట్టిలో 350 కోట్ల దోపిడీ. పోలవరం కుడి ప్రధాన కాల్వకు తూర్టు పొడిచి మట్టి దంద. ముఖ్య నేత ఆశీస్సులతోనే పచ్చ ముఠాలు భరితెగింపు. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాయం. కేజీఎఫ్ను తొలగిస్తున్నటువంటి గనులు. వేలాదిగా టిప్పలతో దోపిడీ. అలాగే అమరావతి కాంట్రాక్టర్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నటువంటి వైనం. కాలువ గట్లు బలహీనపడడంతో వరద ముప్పుపై ఆందోళన. అటువైపు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం. విచ్చలవిడిగా తవ్వకాలపై ఆర్బీఐ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించిన కూటమి సర్కార్. విజయవాడ ఎంపీ చిన్ని అండదండలతోనే ఇదంతా. 350 కోట్ల మట్టి దోపిడీపై సీఎంకు మాజీ ఎంపీ కేశవని లేఖ రాశారు. జోరు వానలోనూ ఉద్యమ హోరు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్ల ఉద్యమ హోరు వానలో కూడా తగ్గలేదు. తాడేపల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నీళ్లను మోసం చేసిందని కూడా వారు వాపోయారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపండి. 60 రోజుల్లో తుది ఒప్పందం. ఇరాన్ అమెరికా వద్ద స్విట్జర్లాండ్లో జరుగుతున్న శాంతి చర్చలు ముగిశాయి. యుద్ధానికి శాశ్వత విరామం ప్రకటించేందుకు వీలుగా 60 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలంటూ కూడా ఇరు పక్షాలు నిర్ణయించుగా పాకిస్తాన్, ఖతార్ ప్రకటించాయి. రైట్, గంప గుత్తగా దోచేశారు. అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు సర్కార్ దోపిడీ పర్వం. కాంట్రాక్ట్ విలువ కంటే అధిక ధరకు 5,513.07 కోట్లకు 5 సంస్థలు కట్టబెట్టిన సర్కార్. 103 కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, నిర్వహణ పనులు 9 ప్యాకేజీల కింద విభజన. 5,309.31 కోట్ల కాంట్రాక్ట్ బిల్లులతో ప్యాకేజీల వారీగా టెండర్ నోటిఫికేషన్. దానికంటే ముందే 5 బడా కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్యనేత సన్నిహితుడి బేరసారాలు. అడిగినంత కమిషన్లు ఇచ్చినందుకు అంగీకరించిన కాంట్రాక్టర్లకు పనులు అబ్బాబ్బా పంపిణీ. సగటున 3.9% అధిక ధరలకు కోట చేస్తూ బిడ్ల దాఖలు చేసిన కాంట్రాక్టర్ల పనులు. దీనివల్ల కాంట్రాక్ట్ విలువ కంటే సగటున 4.5 to 5% తక్కువ ధరకి పనులు అప్పగించే వీలు. ఫలితంగా ఖజానాకు 450 కోట్లకు పైగా మిగిలేవి. గడువులోగా పనులు పూర్తయ్యమంటున్న నిపుణులు. ప్రైవేటీకరణపై మున్సిపల్ కార్మికుల శంఖారావం. 60,000 మంది మున్సిపల్ కార్మికుల జీతాలను బుగ్గిపాలు చేస్తారా అంటూ నిలదీత. చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టకొట్టేందుకు సిద్ధమైందంటూ కూడా ఆందోళన. మున్సిపాలిటీలలో 14 సేవలను ప్రైవేట్ పరం చేయాలంటూ చూడడంపై ఆగ్రహం. రోడ్లను కూడా ప్రైవేట్ పరం చేయాలంటూ చూస్తున్నారంటూ మండిపారు. జీకర్ జీవోలు 673, 9975 వెనక్కి తీసుకోకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామంటూ కూడా హెచ్చరిక. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. నేడు రేపు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చేసే ఆధ్వర్యంలో ధర్నాలు. ఏపీ ఓ కేజీఎఫ్. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్ రెడీ. రేపే పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభం. ఇక వైఎస్ జగన్ హయాంలోనే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు అనుకున్నా. ఈయన హయాంలోనే ఏసీని చెప్పేసి చెప్తారని చెప్పేసి అనుకున్నా. పైలట్ ప్రాజెక్టు కూడా విజయవంతంగా పూర్తి. రైట్, 1494.55 ఎకరాల్లో 320 కోట్లతో ప్లాంట్ నిర్మాణం. ప్రాజెక్టును మొదటిగా నిర్మించిన ఆస్ట్రేలియా కంపెనీ మెసర్స్ జియో మైసూర్ సర్వీసెస్. ఇక అందులో 70% వాటా కొనుగోలు చేసిన త్రివేణి ఎర్త్ మూవర్స్. జియో మైసూర్ 27.27% వాటా ఉన్నటువంటి డెక్కన్ గోల్డ్ మైన్స్. స్వాతంత్రం తర్వాత దేశంలో ప్రారంభమవుతున్న తొలి గోల్డ్ మైన్ ఇదే. కోలార్, రాయచూరులోని హట్టి గోల్డ్ మైన్స్ స్వాతంత్రానికి పూర్వం నిర్మించినవే. క్రాంతికుమార్ కేసును ఎస్సీ ఎస్టీ కేసుగా మార్చాలి. మృతుడి తండ్రితో పాటు దళిత సంఘాల నాయకులు డిమాండ్. సాయికృష్ణ కేసులో సిటీ విచారణ. రైట్, 2 సంబంధించినటువంటి విషయాలు. ఇటు విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నటువంటి పేరుపోగు క్రాంతికుమార్ కేసును BNS 108 ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మార్చాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆత్మహత్యకు కారకులైనటువంటి సిఐ, ఇతర పోలీసు శాఖల వారిపైన కేసు నమోదు చేయాలని క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావుతో పాటుగా పలువురు దళిత నాయకులు కూడా డీసీపీకి సరితకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇది ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు? రైట్, సభలు అడుగుపెట్టే 2 ఏళ్ళు. జనం మెచ్చేలా అత్యధిక పనితీరు. నొచ్చుకునేలా కొందరు వైఖరులు. రైట్, పలు నియోజకవర్గాల్లో వైసీపీ తరహా దందాలు. మద్యం, రేషన్, ఇసుక మట్టియా మాఫియాలు. వైసీపీ నేతలతోనే చేతులు కలిపిన వైనం. షాడోల నీడలో పలు నియోజకవర్గాలు. కుటుంబ సభ్యులు అంచెలుద్ద హవా. నియంత్రించాలనే స్థితిలో అధినేతలు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరుతోనే మైనస్. ఇప్పటికైనా మారితేనే వారికి సర్కారుకు మేలు. కుట్రలు పన్నే పార్టీలో జాగ్రత్త. ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. మరి అంత అప్రమత్తంగా ఉండండి. కులం, మతం, రంగులు పులుముతూ కూడా ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆర్టీజీఎస్ సమీక్షలో
సీఎం చంద్రబాబు. అర్జీలకు మానవీయ కోణంలో పరిష్కారం, ప్రజలతో సౌమ్యంగా మాట్లాడి అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో రజతోత్సవ వేడుకలో భాగంగా నటి గౌతమికి జ్ఞాపిక అందిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు. చిత్రంలో బాలకృష్ణ, పెమ్మసాని, అనుప్రియ, వెంకయ్య. ప్రతీకార రాజకీయాలు చేస్తే కనుక జగన్ బయట ఉండేవారా? నాపై 23 కేసులు పెట్టారు, కానీ అది మా విధానం కాదు. మేము ఎక్కడా జగన్ అడ్డుకోవడం లేదు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టాం. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీసెస్ ఈ 3 Sలే మా బలం. భారీ పెట్టుబడుల వెనుక రహస్యం ఇదే. ఏఐ, అలాగే ఐటీ, క్వాంటమ్ అంతా చంద్రబాబే. నా పని ఎగ్జిక్యూటివ్ చేయడం మాత్రమే. 2028 నాటికి రాజధాని భవనాలు పూర్తి. ఏపీకి రాజధానిని ఆర్థిక శక్తిగా మలుస్తాం. మాది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావంతో పనిచేస్తాం. 20 లక్షల ఉద్యోగాల సృష్టి నా బాధ్యత. ఆంగ్ల ఛానళ్ల ఇంటర్వ్యూలో మంత్రి లోకేష్. ఓకే. వాట్సాప్ సీఈఓగా భారతీయుడు పారిశ్రామికవేత్త కునాల్కు బాధ్యతలు. క్రేడ్ విజయాలతోనే ఆయనకు నియమించాలన్న మెటా సీఈఓ జూకర్బర్గ్. ఫ్లైట్లో 20% వాటా కొన్నానన్న మేటా. 28 రోజులు నో బ్యాక్ డే. ఆ రోజు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వృత్తి, విద్య, క్విజ్లకు ప్రాధాన్యత. 10 దినాలు 229, సెలవులు 87. అకాడమిక్ క్యాలెండర్ విడుదల. మార్చి 15 నుండి 10th పబ్లిక్ పరీక్షలు. ఓహో, అప్పుడు వచ్చేసిరా. 7వ తరగతి ప్రామాణికం కాదు. ఆ నిబంధన ప్రతి పోస్టుకు బెంచ్ మార్క్ కాదు. దానిని అన్నిటిపై అప్లై చేయలేం. సంబంధిత అర్హత కోర్సు ఎక్కడ చదివారో అక్కడే స్థానికులు. రాష్ట్రపతి ఉత్తర్వులని టీఎస్పీఎస్సీ సంకుచితంగా అర్థం చేసుకుని అసందర్భాలు అపనిచేస్తోంది. ఉన్నత విద్య తెలంగాణలోనే చదివినా పాఠశాల విద్య చదవలేదని నాన్ లోకల్ అంటే ఎలా? తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఓకే. ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేత. అమెరికా ఆర్థిక శాఖ ఉత్తర్వులు. ఇరాన్ మా మొక్కజొన్న కొంటే నిధులపైనే ఉన్నటువంటి ఆంక్షలు కూడా తొలగిస్తాం. వ్యాన్స్, హార్మోజ్ సమాచారం ఇచ్చిపుచ్చుకుందాం. చర్చల్లో అమెరికా. అదే ఖతర్ గ్యాస్ కేంద్రంలో 12 మంది మృతి, భారతీయుల మృతి. కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం, 15 మంది మృతి. రంగంలోకి సిటీ విచారణ సందర్భంగా విజయవాడలోని కృష్ణలంకలో పోలీస్ బందోబస్తు. ఇన్స్పెక్టర్ నాగరాజుపై కేసు విచారణ. కమాండ్ కంట్రోల్ నుండి రవిప్రకాష్ పర్యవేక్షణ. బాధితులింటికి అమిత్ భర్దార్, అలాగే సుధాకర్. మధ్యాహ్నం వరకు కూడా వాంగ్మూలాలు. మధ్యాహ్నం నుండి స్టేషన్లో విచారణ. నాగరాజుకు పెరుగుతున్న మద్దతు. మహిళలు, యువతలు ర్యాలీ బైఠాయింపు. ఆయన సస్పెన్షన్ తర్వాత గంజాయి బ్యాచ్లు కార్యకలాపం మొదలుపెట్టారంటూ ఆందోళన. రైట్. వెలుగు. కోచింగ్ సెంటర్లో 15 మంది మృతి. ఓకే. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోరం. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చంటూ కూడా అధికారుల ఆందోళన. సర్కార్ ట్రెజరీ బాధ్యతల నుండి ఎస్బీఐ అవుట్. వేరే బ్యాంకు మార్చాలంటూ కూడా సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. 5,000 కోట్లకు పైగా ప్రభుత్వ డిపాజిట్ల ఉపసంహరణ. ఎస్బీఐ అధికారులతో భేటీలో సీఎస్ రామకృష్ణ స్పష్టత. ప్రత్యామ్నాయ భూమిని కూడా ఇవ్వబోమని హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిర్వహణ బాధ్యతల నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పూర్తిగా తప్పించేందుకు రాష్ట్ర సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. ఐటీ కారిడార్, రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో విలువైన భూమిని, ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటూ ఎస్బీఐ కోర్టుకు వెళ్లడంపై సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎస్ రామకృష్ణరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సచివాలయంలో ఎస్బీఐ ఉన్నతాధికారుల బృందంతో సోమవారం సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పోర్టల్ నేరుగా ఎస్బీఐ సర్వర్లతోనే అనుసంధానమై ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, చేసే ఖర్చులు అన్నీ కూడా ఒక నిర్దిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే జరగాలి. దానినే ట్రెజరీ బ్యాంక్ అంటారు. దీంతో ప్రజలు చెల్లించే స్టాంప్ డ్యూటీ, మైనింగ్ ఫీజులు, కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు వంటి ఆదాయాలన్నీ కూడా ఎస్బీఐ చలన్ల ద్వారానే ప్రభుత్వ ఖాతాలకు జమ అవుతాయి. సోమవారం ఢిల్లీలో మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమైన సీఎం రేవంత్ మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కదిలినటువంటి మెట్రో. కిషన్ రెడ్డి చొరవ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ చర్చలు. రైట్. ఫేజ్ 1 ఐఆర్ఎఫ్సి లోన్కు క్లైమ్ క్లియర్. ఇక ఫేజ్ 2లో కేంద్ర భాగస్వామ్యం విషయంలోనూ సానుకూలత. నేడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో భేటీ అనంతరం అధికారిక ప్రకటన. సో నిన్న సాయంత్రం, అసలు నిన్న పొద్దున్న దాకా కూడా ఇద్దరిది మీటింగే లేదనుకున్నారు. సాయంత్రం 6 గంటలకు టైం ఇప్పిస్తానని చెప్పేసి కిషన్ రెడ్డి తీసుకొని మాట్లాడిపించిండు. ఇది లోన్, పాత లోన్, ఫేజ్ 1 లోను, అలాగే ఇండియన్ రైల్వేకి సంబంధించినటువంటి లోను, ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి లోన్లు కూడా ఉన్నాయి. ఆ పెండింగ్లు ఉన్నాయి. మరి ఇట్లా ఏం కథ, అది కొంచెం గందరగోళం ఉండే. ఆ పంచాయతీలలో ఏం చేద్దాం మరి అని చెప్పేసి దాని మీద మాట్లాడారట. మరి చూడాలి, మరి ఈయన అయ్యాంలో మరి మెట్రో ఫేజ్ 2 అవుతుందా మరి కాదా అనేది చూడాలి. ఇంకా నీట్ ఎగ్జామ్స్లో, ఎగ్జామ్స్లో చీటింగ్. బీహార్ లక్కీ సారాయిలోని హసన్పూర్ హై స్కూల్లో ఎగ్జామ్ సెంటర్లో నీట్ ఎగ్జామ్ అభ్యర్థన స్థానంలో మెడికల్, నర్సింగ్ స్టూడెంట్లు రాయడానికి ప్రయత్నించారు. ముందుగానే గుర్తించిన బీహార్ పోలీసులు మొత్తం 30 మందిని అరెస్ట్ చేశారు. ఏం దాపరమేరా. నేటి నుండి సీడ్ మేళా. వాట్సాప్ గ్లోబల్ హెడ్గా కునాల్ షా. డీటీ బోన్ సంబంధించి కూడా బలికొన్న బొగ్గు లారీ. భూపాలపల్లి జిల్లాలో చేల్పూర్లో ఆర్టీఓ ఆఫీస్ ఎదుట ప్రమాదం. వాహన తనిఖీ భాగంగా సీజ్ చేసిన హార్వెస్టర్ను రోడ్డు దాటించే ప్రయత్నంలో ఘటన. వేగంగా అజాగ్రత్తగా వస్తున్న లారీని ఆపేందుకు అధికారి ప్రయత్నం. నియంత్రణ కోల్పోయిన డీటీఓ వెంకన్న మీదుగా తీసుకెళ్లిన లారీ 2 టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి. సీఎం రేవంత్ రెడ్డి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి. విచారణకు ఆదేశాలు. విచారణ అధికారిగా జేటీసీ చంద్రశేఖర్ గౌడ్. అన్ని కోణాల్లో విచారణ సాగుతోంది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక.
ప్రైవేటు ట్యాంకర్ల నీళ్ళ దంద వాళ్ళకున్నంత బిజినెస్ ఓడుకున్నది ఇప్పుడు ఇక. హైదరాబాద్లో నీటి కొరతను ఆసరగా చేసుకొని దోపిడీ, ఒక్కో వాటర్ ట్యాంక్ వేలల్లో వసూలు, కోట్లలో వ్యాపారం. 5,000 లీటర్ వాటర్ ట్యాంక్ ఏకంగా 500, ఇక ప్రైవేట్ రేటు 2,000. గ్రేటర్లో 1,500 ట్యాంకర్లతో రోజు 6,000 నుండి 8,000 ట్రిప్పులు నీటి సరఫరా. పంట పొలాలు, నాలాల, చెరువుల జంట జలాశయ సమీపంలో బోర్లేసి నీటిని తొలుస్తున్న ప్రైవేట్ నిర్వాహకులు. జిల్లాకో మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి తక్షణమే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలోనూ కూడా వేగం పెంచాలంటూ ఆదేశాలు. ఏడాది కాలంలో 3.65 లక్షల పాస్బుక్ల జారీ చేసినట్టుగా వెల్లడి. ఒకే ఇంట్లో 4 డెడ్ బాడీలు. మృతుల్లో భార్య, భర్త, మొదటి భార్య, కొడుకు, కూతురు. 4 రోజుల క్రితమే మృతి. కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహాలు. హత్య లేకుంటే ఆత్మహత్య అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘటన. చెత్తగుట్టల్లో బాల్యం బందీ. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో పిల్లల విద్యా ఆరోగ్యంపై ఎఫెక్ట్. అనారోగ్యంతో, కాలుష్యంతో చదువుకు దూరమవుతున్నటువంటి చిన్నారులు. 33% మంది చిన్నారులకు శ్వాసకోశ వ్యాధులు. బడికి వెళ్ళాలంటే రోజు 3 కిలోమీటర్ల పైన నడవాల్సింది. ఈ దాని మీద వీళ్ళు స్పందించారు, గవర్నమెంట్ స్పందించదు. ఆర్థిక ఇబ్బందులతో 34% డ్రాప్ అవుట్లు. అలాగే 21% మంది బాల కార్మికులుగా మారుతున్నారు. రైట్. డ్రగ్స్తో కుటుంబాలు కూలుతున్నాయి. 3,000 కోట్ల అధిపతి పిల్లల డ్రగ్స్కు బానిసలయ్యారు. డీజీపీ సివి ఆనంద్. ఇక పిల్లలను పట్టించుకోకపోతే ఎంత డబ్బున వృధా. స్కూల్స్ వద్ద చాక్లెట్లు, బిస్కెట్లలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వాదోత్సవాల్లో ప్రారంభం. వెలుగుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. మరి చివరికి మరి మెట్రో కదులుతుందా కదలదా అనేది తెలియాలి. ఎందుకంటే మెట్రోకి సంబంధించి కూడా దాదాపుగా చాలా రోజులు కూడా మెట్రో పైన మాట్లాడుతూ ఉన్నారు. ఇటు అంటే కొంచెం రాజకీయ రంగు పులుముకుందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగింది. మీ అపాయింట్మెంట్ ఇవ్వండి, మా అపాయింట్మెంట్ ఇవ్వండి, మా అపాయింట్మెంట్ ఇవ్వండి, మీ అపాయింట్మెంట్ ఇస్తామనే టైప్లో అయిపోయింది. మొత్తం మీద రేవంత్ రెడ్డి లేఖ పైన కూడా కిషన్ రెడ్డి రెండోసారి స్పందించారు. అంటే మొదటిగా ఆయన లేఖ రాసినప్పుడు స్పందించకపోయినా కూడా సెకండ్ టైం అయితే స్పందించారు. ఈ సెకండ్ టైం స్పందించడం వల్ల ఏమైపోయిందంటే అశ్విని వైష్ణవ్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా మెట్రో ఫేజ్ 2 పనులు ముందుకెళ్తాయా, లేకుంటే ఇంకా రాజకీయ రగడ ఏమన్నా మొదలవుతుందా, లేకపోతే ఏమవుతుంది, ప్రజలకు కలలుగానే మిగిలిపోతాయా, లేకపోతే ఈ కళ సాకారం అవుతుంది అనేది చూడాలి. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, మరి కేంద్ర సర్కార్ స్పందిస్తుందా, మరి రాష్ట్ర గవర్నమెంట్ ఇద్దరు కలిసి, ఇటు సెంట్రల్ మరి స్టేట్ గవర్నమెంట్స్ ఇద్దరు కలిసి మరి కొలాబరేట్ అయ్యి మరి మనం మంచిగా చేస్తారనేది చూడాలి. ఎట్లయితే ఏమున్నది మంచిగా ప్రజా రవాణా అయితే ముందుకు సాగాలి. ప్రజా రవాణాకు పోయిన వ్యవస్థ మీద ముందడుగు పడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఇది వాళ్ళ పేపర్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ప్రైమ్ మ్యాన్.